గతంలో నటి జ్యోతిలక్ష్మి వ్యభిచారంలో పట్టుబడిన ఘటన ఇండస్ట్రీలో పెద్ద సంచలనం సృష్టించింది. తనను కావాలని ఈ కేసులు ఇరికించారని ఆ అమ్మడు ఎంతగా మూతుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా, అవకాశాల కోసం ఈ పాడు పని చేసే ఉంటదిలే అని ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ ఇన్సిడెంట్ వల్ల ఆమె కెరియర్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి అన్ని సమస్యల్ని ఎదుర్కొని మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని వివరించింది. ఆ ఘటనపై జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ, ఏదో సినిమా ఛాన్స్ ఉందని చెప్పి ఒకరు నాకు ఫోన్ చేశారు. సినిమా నిర్మించే నిర్మాతలు ఉదయాన్నే యుఎస్కి వెళ్ళిపోతారని, ఈ రోజు రాత్రి వాళ్లతో కలవాలని అన్నారు. లేకపోతే చేతిలో మీరు ఒక మంచి అవకాశాన్ని వదులుకుంటారని చెప్పారు. మంచి ఆఫర్ల కోసం ట్రై చేస్తున్న ఆ రోజుల్లో నాకు ఆ ఫోన్ రావడంతో ఛాన్స్ మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతో వెంటనే బయలుదేరి వాళ్ళు పిలిచిన లొకేషన్కి వెళ్లాను. కానీ అక్కడికి వెళ్ళాక నాకు అసలు విషయం తెలిసింది. వాళ్ళు వ్యభిచారం చేయమని అడిగారు, కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. అలా చెప్పినందుకు క్యారెక్టర్ లెస్ అన్నారు. వారికి లొంగకపోవడం వల్ల వ్యభిచారం కేసులో ఇరికించారు నన్ను అని జ్యోతిలక్ష్మి తన గోడును వెళ్లబోసుకుంది.